ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీర్థ స్వరూపుడు స్వామివారి పాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ మీ అందరికీ సాయిరామ్ అండి. సాయి త్రయంలో మొదటి అవతారం గురించి, అందులో రెండో అవతారం చెప్పిన విషయాలు కొన్ని తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ 70% అయిపోయింది, ఇంకో 30% మిగిలింది. బహుశా 1-2 సత్సంగాలు అయిపోతుంది. పత్తిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసనం భక్తాభీష్ట ప్రజదేవం సాయినాథం నమామితం. ఆ సాయినాథుడి యొక్క పాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ, నేను ఎక్కడ ఆగామంటే ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్. ఒక బాబాకి కావాల్సిన భక్తుడు నానా రానన్నాడు, మొండికేశాడు. ఆ పకీర్ దగ్గర నేను రావటం ఏంటన్నాడు. కాళ్ళు పట్టుకున్నాడు అప్పాకొలకరు. నా గురించి రమ్మన్నాడు. డోంట్ కమ్ ఫర్ బాబా, ఫర్ మై సేక్ యూ కమ్. కాళ్ళు వేళ్ళ పట్టుకుంటే వచ్చాడు. అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇప్పటికి 3వసారి రావటం. నేను ఆగింది కూడా. ఇకేం త్రైస్, వారానికి ఒకసారి రమ్మన్నాడు. తహసీల్దారు, అందగాడు, సుందరుడు, విద్యావేత్త, ఇవన్నీ ఉండేపు అహంకారం ఉంటుంది. తాను మాటలే. ఇప్పుడు నేను 3వసారి వచ్చేటప్పటికి అతనికి బాబాకి సంబంధం ఏంటో క్లియర్గా అర్థమైంది. బాబా నన్ను క్షమించండి, చివరి మాటలు నేనంటే. దేవుడికి జీవుడికి తేడా అదే. మీకు తెలిసినా తెలియని వారిలా ఉంటారు బాబా, మాకు తెలియకపోయినా తెలిసినట్టు నటిస్తాము అన్నాడు నాన్న. దేర్ వీ హ్యావ్ స్టాప్డ్. అప్పటి నుంచి నాన్న బాబాకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు. ఆ బాబాకి కుక్క నాన్నయ్య అందించేవాడు. ఈ పిచ్చివాని దగ్గర రావాల్సిన అవసరం ఏంటి నాకు అని బాబాని నిందించిన నాన్న చివరకు బాబాయే తన ఆరోపణంగా విశ్వసించాడు. దేర్ ఆర్ సో మెనీ డివోటీస్ దట్ హావ్ సీన్ ఇన్ బాబా స్వామిస్ లైఫ్. భయంకరంగా విమర్శించిన వారు, తిట్టిన వారు, ఎన్నో రకాలుగా అన్నవారు. జుమ్సాయి కూడా అంతే. ఎంతో మంది ఉన్నారు. చివరకు బాబా పాదక్రంతులయ్యారు. బాబా లేక నానా కానీ, నానా లేక బాబా కానీ భోజనం చేసేవారు కాదు. ఆయన లేకుండా ఈయన భోజనం ఎందుకు చేయకూడదు అని కొందరు విమర్శించేవారు. బాగా చెప్పారు సమాధానం. అది నా ఇష్టం అండి, మీరెవరు చెప్పేందుకు. నాన్న ఉంటేనే భోజనం చేస్తాను అనేవాడు బాబా. అది ఆయన ఇష్టం అండి. మనం పిచ్చి ప్రశ్నలు వేస్తుంటాం అనమాట అప్పుడప్పుడు. ఎవరే జన్మలో ఏ విధంగా ఉండేవారో ఈనాడు ఈ జన్మ ఏ రీతిగా ఉంటుందో ఎవరు చెప్పలేరు. మనకెవరికి తెలియదు గత జన్మ గురించి. మీకు ఎవరికైనా తెలుసు? నాకైతే అసలు తెలియదు. ఐ డోంట్. కొందరికి ఎట్టి కారణము లేకుండానే కార్యములు జరుగుతూ ఉంటాయి. వారు ఆశించకపోయినా భగవంతుడే వారిని తన దగ్గరకు లాక్కుంటాడు. ఇది కూడా మేము ఎన్నోసార్లు చూసాం. 30 సార్లు పోయానండి పాద నమస్కారం. మొదటిసారి పోయానండి, కౌంట్ కాదు ఇక్కడ పుట్టపర్తి. ఇన్నిసార్లు పోతున్నా ఒక్కసారి కల్లోకి రాలేదండి. ఆయనకు రోజు ఎట్లా కల్లోకి వస్తాడండి అంటే ఆయన ఇష్టం అండి, బాబా ఇష్టం. దీనికి ఓన్లీ వన్ రీజన్ అండి. దిస్ ఓన్లీ వన్ రీజన్. 20 దెబ్బలు వేస్తే పగలలేదు. నువ్వు ఆగనే 21 ఒక కస్తూరి చేత 21 పగిలింది. 21 దెబ్బకి పగిలిందా రాయి? 20 దెబ్బలు కొడితేనే పగిలింది. 20+1 21. అది మర్చిపోతాం మనం. ఎందుకు వాళ్ళని ఆశించకపోయినా తన దగ్గర లాక్కుంటారంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్.
ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి మనం. దీనికి కారణము పూర్వజన్మ కర్మ ఫలితమే. నిన్న విత్తనము లేక ఈనాడు మొక్క రావడానికి వెళ్ళలేదు కదా. అనేక జన్మల సంస్కారం ఒక జన్మలో ఫలించవచ్చు. మీరు ఏ జన్మలో ఏ విధమైన రూపనామాలు ధరించారో చెప్పలేరు. కారణం ఏమిటి? ఈ జన్మలోని రూపనామములపై మీకు గల అభిమానము మమకారముల చేత పూర్వజన్మలోని రూపనామాలు మీరు పూర్తిగా మర్చిపోతుంటారు. మనకి నిజంగా భగవంతుడు పెట్టిన పేరు సచ్చిత్ ఆనంద రూపనామం అయితే, శాశ్వతమైన సచ్చిత్ ఆనందతాన్ని వదిలిపెట్టి అశాశ్వతమైన రూపనామాల గురించి మనం పట్టుకుంటుంటాం. ఇంకొక సంఘటన, ఇది అందరికి బాగా తెలిసిందే, సచరిత్రలు చాలాసార్లు చదివాం. ఇక్కడ పేరు వేరే ఉంటుంది. మనం అనుకున్న పేరు వేరు, ఇక్కడ వచ్చే పేరు వేరు. ఈ పేరు రాసుకోండి ఇప్పుడు. అందులో ఏం పేరో ఎవరైనా చెప్పండి నేను అడిగినప్పుడు. ఒకానొక సమయంలో భక్తుడైన నానా కుమార్తె మీనా ప్రసవ వేదంతో బాధపడుతోంది జామ్నేర్లో. మనం చదువుకున్న పేరేంటండి? ఇక్కడ స్వామి మీనా అని చెప్పారు. మైనతాయి సాయిరామ్. అబ్బో, బుక్ లో అలా ఉంది, మైనతాయి అని. అలానే ఉంటుంది. బుక్ రాశాడు కదా, ఈయన రాయలా, ఈయన చేశాడు యాక్షన్. 3-4 దినములే. నేను నయనతారే అనుకున్నా, మైనతాయ. 3-4 దినములైపోయింది, చాలా నీరసించింది, ఆమె ప్రాణం ఉంటుందో లేదో అనే సందేహ స్థితి వచ్చింది. 100 సంవత్సరాల క్రితము ఎట్టి వైద్యము, ఎట్టి ఆసుపత్రులు, నర్సులు ఉండేవారు కాదు. నానా నిరంతరము బాబా పటం దగ్గర బాబా 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 నా కుమార్తెను రక్షించు అని ప్రార్థించాడు. ఇది భగవంతు సర్వాంతర్యామి. ఒక పుట్టపర్తిలోనే ఉంటూ కాకుండా ఎక్కడ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న సందర్భాల్లో ఉన్నాయి. అటువంటి సందర్భం ఇక్కడ షిరిడి సాయి అవతారంలో జరిగింది. భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినా భగవంతుడికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇది వైర్లెస్ కంటే ఎక్కువ వేగంతో చేరుతుంది. స్వామి సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడారన్నమాట ఇందులో. భక్తునికి భగవంతునికి హృదయం నుంచి హృదయానికి సంబంధం. ఇప్పుడు నాకు భగవంతుడు ఎక్కడ నా హృదయంలో ఉన్నాడండి. అంత దగ్గరగా ఎవరు ఉన్నారండి? నేను తలుపేసి కూర్చున్న వంట రూమ్ లో ఉంది, నాకు ఏదైతే అరిస్తే వినపడదు. మా అబ్బాయి పుట్టపర్తిలో ఉన్నాడు, వాడికి అసలు వినపడదు. ఇప్పుడు వినపడేది ఎవరికి? నాకే కాదు, మీకండి. యు ఆల్సో, ఫర్ యూ ఆల్సో. నాకంటే నేను నన్ను పోల్చుకుంటాను, మిమ్మల్ని పోల్చడానికి కాదు. నాకేదో జరిగి ఇప్పుడు ఎవరు అరుతారండి? ఇక్కడ తలుపేసి కూర్చున్నా, అవతల వంట రూమ్ లో ఉంది, ఇప్పుడు మీరు పిలిస్తేనే పలకలేదు. సో ద నియరెస్ట్ అండ్ డీరెస్ట్ ఈజ్ భగవంతుడు అండి. ఆ కుర్రాడు ఏదో భజన పాడుతుంటే స్వామి లేచిపోతుంటారు. సాయి పితారో మాత. ఇప్పుడు 2 భజన్స్ ఉంటాయండి, 2 భజనలు ఒకటి ఇది ఏమన్నా సెలెక్ట్ చేసుకోండి. సాయి గురు సాయి సఖా అనేప్పుడు స్వామి లేచిపోయారు. ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు పెట్టి వెయిట్ చేస్తున్నాను స్వామి ముందు భజన పాడాలని చెప్పి. ఇది భజన మొదలు పెట్టడం, స్వామి లేచిపోవడం. ఏమనుకుంటామండి? నేను సత్సంగం మొదలు పెట్టుకుని మీరు లేచిపోయారు అనుకోండి, ఏమనుకుంటాను? మా కొత్తగూడెంలో అట్లా ఒకళ్ళిద్దరు చేసి వాళ్ళ తర్వాత సత్సంగా మానేసిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ అబ్బాయి చాలా దుఃఖపడ్డాడు. ఇన్ని రోజులతో నాకు అవకాశం ఇచ్చిందా మా మేడం స్వామి దగ్గర పాడటానికి పర్మిషన్ ఇచ్చింది, నేను పాడెత్తుకున్నాక ఆయన లేచిపోయాడు అని అనుకున్నాడు. ఆయన ఎక్కడికి పోయాడు ఈయన తెలియలేదు. ఏమన్నాడు? సాయి పితా ఔర్ మాతా సాయి
సాయి గురువు సాయి. అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి దర్శన్ లైన్ లో ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఈస్ట్ ప్రశాంతి నిలయంలో, నాట్ ఈస్ట్ ప్రశాంతి నిలయం, సౌత్ ప్రశాంతి నిలయం, ఆడవాళ్ళ వైపు. సౌత్ నార్త్? సౌత్ అది. ఈస్ట్ సార్, ఈస్ట్ తప్పవరం నుంచి. ఆడవాళ్ళ వైపు ఈస్ట్ ఎలా అవుతుందండి? మీరు భలే చెబుతారు. నాకు తెలుసు సార్, ఈస్ట్ ఏదో నా సౌత్ ఏదో. అందులో రాసింది అలాగే ఉంది సార్, తపవనం. అలా ఉండదండి. చూడండి మీరు ఒకసారి. సౌత్ సైడ్, సౌత్ ప్రశాంత్, సౌత్ దిక్కులో ఉంటుంది. ఆ సౌత్ ప్రశాంతి నిలయంలో వీళ్ళ అమ్మగారు పాపం చాలా హార్ట్ ప్రాబ్లంతో ట్రబుల్లో ఉంటుంది అనమాట. అప్పుడు బాబా చాలా రోజుల తర్వాత అలా భక్తులను దాటుకుని ఆ యొక్క గోడ, పిట్ట కూడా దాటుకుని వెళ్ళారు ఈ సేవుడు. అది తర్వాత అర్థమైంది. ఆయన స్వామి చెప్పారు, మనం అంటాం కాదు, స్వామి అన్నారు ఈ మాట. భగవంతునికి భక్తుని హృదయం, ఇప్పుడు నేను ఎవరినా నాకు ఏమైతే నేను బాబాని అరుస్తా, ఇంకెవరిని అరవను. మీరు కూడా అంతే, నేనే కాదు. మనం పిలవాలే కానీ ఆయనకి వెంటనే సంబంధం ఉంటుంది. తక్షణమే బాబాకు తెలిసింది. అక్కడ రామగిరి బావు అనే ఒక అతను ఉండేవాడు. అతని బాబా బావు అని ప్రేమగా అని పిలిచేవాడు, నిక్ నేమ్. బావు రా, ఈ విభూతి తీసుకుని జామనేర్ గ్రామంలో ఉన్న నానాకు అందించు అన్నాడు. ఆజ్ఞ అన్నాడు బావు. చూడండి, అంటే కొంచెం గట్టిగా చెప్పుంటారు అన్నమాట. జేబులో చూసుకున్నాడు, 2 రూపాయలే ఉన్నాయి. జలగాం వరకు రైలు పోవచ్చు, మరి జామనేర్ పోవడానికి దగ్గర లేవు. బాబా నా దగ్గర కాసులు లేవు, నన్ను ఎలా వెళ్ళమంటావు అని అడిగాడు. ఒరే పిచ్చివాడా, నేను చూసుకుంటాను పొమ్మన్నాడు. నీకు పని ఎప్పుడు చెప్పానో దానికి తగిన సదుపాయాలు నేను చూసుకుంటాను. ఇదండి మనకు లెసన్. ఇట్స్ ఏ లెసన్ టు ఆల్ అవర్ సేవదల్ మెంబర్స్. నీకు పని ఎప్పుడు అప్పచెప్పానో దానికి తగిన సదుపాయాలు నేను చూసుకుంటాను. ఇది ఎన్నోసార్లు మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనకి మనం వండిన అన్నం సరిపోతుందో లేదో భయం, అన్ని భయాలు కూడా పటాపంచలై ఉంటాయి. సందేహాలకు చోటు ఇవ్వకండి. మళ్ళీ ఇక్కడ స్వామి కంపేర్ చేస్తున్న ఎగ్జాంపుల్. అట్లే రామావతారం ముందు రాముడు హనుమంతుని ఆజ్ఞాపించాడు, ఏ హనుమ, నువ్వు సీతా అన్వేషణ చేయాలి అని. సీతా అన్వేషణ సమయంలో తాను అంత పెద్ద సముద్రం దాటగలనా అని హనుమంతు మొదట కొంత సందేహించాడు. కానీ ఆజ్ఞాపించిన భగవంతుడే ఈ కార్యక్రమాలు అన్ని చూసుకుంటాడని ధైర్యంతో వెళ్ళాడు. అతనిది పరిశుద్ధమైన విశ్వాసము, అచంచలమైన విశ్వాసము. బావు కూడా ఇక్కడ మనకు ఇంకో భారతంలో ఒక ఎగ్జాంపుల్ కనపడుతుంది. అశ్వత్థామత కుంజరహ అన్నాడు. అలా అనొచ్చా అని ధర్మరాజు డౌట్ వచ్చింది. కృష్ణుడు హనుమంతరావు అనాలండి, కృష్ణుడు తెలియదండి అనాల వద్దో. అండ్ ధర్మరాజ గాట్ డౌట్, దానికి పనిష్మెంట్ అనుభవించాడు. కాస్త డౌట్కి ఎక్స్ప్రెస్ చేసినందుకు. బాబు కూడా మొదటి సందేహంతో ప్రశ్నించాడు బాబాను, నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, నేను అంత దూరం ఎట్లా పోవాలి? జలగా నుంచి 30 మైళ్ళు పోవాలి. ఆ రోజులో టాంగాలు మాత్రమే ఉండేవి. 30 మైళ్ళ టాంగాలో వెళ్ళాలి, లేక నడిచి వెళ్ళాలి. 30 మైళ్ళు నడవగలనా అని సందేహిస్తుండగా బాబా ధైర్యం ఇచ్చాడు. నా మాటలు విశ్వసించు, నా ఆజ్ఞ శిరసావహించు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇంకా మాట్లాడకుండా జవాబు చేయకుండా జలగాం వరకు రైల్లో వెళ్ళాడు. రాత్రి 1:30 గంటలకు జలగాం చేరాడు. నేను ఎక్కడికి పోయేది చీకట్లో, ఏ విధంగా కాలం గడపాలి అని అక్కడ కూడా మనకు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. వన్స్ ఐ రీచ్ మదనపల్లి అరౌండ్ midnight 1 o'clock అండి. I came from Rayavelu to Puttaparthi. My mother at Rayavelu Hospital. I came to Puttaparthi. I have seen my daughter. I have seen Bhagwan Baba. There is only direct bus from Anantapur to Belur, Rayavelu. అలా ఎందుకులే అని చెప్పి మనం అప్పుడప్పుడు మన బుర్ర ఉపయోగించి అనంతపురం నుంచి కదిరి నుంచి మదనపల్లి అలా మారుకుంటూ పోయారు. చివరికి ఏమైంది, మళ్ళా ఆ బస్సుకి వెయిట్ చేయాల్సి వచ్చింది. 8 గంటల టైంలో దిగాను మదనపల్లి, అరౌండ్ 1:30, 2 o'clock. నాకేం చేయాలి తోచలా. కొత్త బస్ స్టాండ్, ఎప్పుడు పోలే ఆ ఏరియాకి. సరే మా సోదరు కాల్ చేసిన,
నీకేమన్నా చూడు, నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కాల్ చేయి, నేను ఇప్పుడు లోకల్ గా ఉన్న కలెక్టర్ చెప్తాను, హీ విల్ మేక్ సమ్ అరేంజ్మెంట్స్ అన్నాడు మా సోదరుడు. నేనే 1:30కి దిగాడు జామ్నగర్ లో. ఎక్కడికి పోతావు చీకట్లో? ఇప్పుడంటే ఇంకా లైట్లు ఉన్నాయి రైల్వే స్టేషన్. ఆ రోజుల్లో మనం ఆలోచించండి ఎలా టైం పాస్ చేయాలి. ఇవన్నీ మనకి లైఫ్ లో జరిగిన సంఘటనలే. అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబాను ప్రార్థించాడు. ఈలోగా ఒక బిళ్ళ జవాన్ వచ్చాడు. పాతకాలంలో తహసీల్దార్ వెంట బిళ్ళ వేసుకుని జవాన్ ఉండేవాడు. మనం కూడా చూస్తుంటాం కలెక్టరేట్ లో బిళ్ళ జవాను, బిళ్ళ బంట్రోత్ అంటుంటాం. ఆ జవాను ఆజానుబాహుడు. ఎవరండి బాబు, ట్రైన్లో దిగారు షిరిడీ నుంచి అని కేకలు వేసుకుంటూ వచ్చాడు. ఈ రోజులంటే ప్లే కార్డులు పట్టుకుంటారు, వెల్కమ్ సో అండ్ సో, సో అండ్ సో అని. బాబా పంపితే వచ్చాను, నా పేరు బాబు అన్నాడు. రండి రండి, మీకోసం టాంగా కాచుకొని ఉంటున్నది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. నానాసాహెబ్ పంపించారు అన్నాడు. టాంగాలో కూర్చున్నాడు. తాను కూర్చుంటే టాంగా నడిచినట్టే లేదు, అంత స్పీడ్గా పోతున్నది. తనలో అనుకుంటున్నాడు ఎంత స్పీడ్గా పోతున్నది అని. ఈ విధంగా తలుచుకుంటే గ్రామం వచ్చేసింది. అదే నానా ఇల్లు అని చూపించాడు. ఆయన దిగాడు, ముందుకు నడిచి తిరిగి టాంగా వాన్తో చెబుదాం వెనక్కి తిరిగాడు. టాంగా లేదు. మనం చదివిన కథలు వేరే రకం ఉన్నాయి. టాంగా నడిపేవాడు లేడు. సరే ఇంటికి వచ్చాడు. నానాసాహెబ్ గారు, ఇదిగో బాబా వీధి పంపించారు అన్నాడు. ఎప్పుడు పంపారు? నిన్న సాయంకాలం పంపారు. రాత్రి 1:30 గంటలకు స్టేషన్ చేరాను. మీకెట్లా తెలిసిందో ఏమిటో, మీరు టాంగా పంపటం చేత శీఘ్రంగా మీ ఇల్లు చేరగలిగాను అన్నాడు. ఆ మాట విని నానాకు ఆశ్చర్యం వేసింది. నా దగ్గర టాంగా లేదే, నేను ఎవరిని పంపలేదే, మీరు వచ్చే విషయం నాకు అసలే తెలియదే, ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? ఆ టాంగా ఎక్కడుంది చెప్పమన్నాడు. అయ్యా, దిగిన వెంటనే టాంగా కనిపించలేదు, అతను మీరు పంపినట్టు చెప్పాడండి. సరే, మాటకు సమయం కాదు ఇది. మొట్టమొదటి పేషెంట్కి ఊది ఇవ్వాలని లోపలికి వెళ్ళి ప్రసాదం ఇచ్చాడు. బాబా పటం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. బాబా బాబా అని అరిచాడు. ఆ అరుపులోనే బిడ్డ అరుపులు వినిపించాయి. కుమారుడు పుట్టాడు. ఇంత క్లుప్తంగా ఎవరు రాస్తారు డైలాగులన్నీ? కుమారుడు పుట్టాడు, ఒక 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 వాక్యం రాశారు స్వామి. మనం చాలా పుస్తకాలు చదివాం, ఇంత సులభ శైలి నాకు ఎక్కడ కనపడలేదు. ఆనందంతో బాబు దగ్గరకు వచ్చి, బాబు ఏం జరిగిందో చెప్పు, బాబా ఏమని చెప్పారు, ఏ విధంగా వచ్చావు అని అడిగేటప్పటికి ₹2 నేను బయలుదేరాను, అన్ని సదుపాయాలు బాబాయ్ చేశారు, నమ్మిన వారిని బాబా వదలరు, నమ్మకమే ప్రధానమంది, నమ్మకం అనే నయనములు మనం కోల్పోయాను. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పను. ఈనాడు నమ్మి పనిచేస్తే దేనిలోనే విజయం చేకూర్చవచ్చు. ఈ నమ్మకం చేతనే నేను ఇంత ఆనందం పొందగలిగాను. 3వ దినము బాపు నానా షిరిడి వెళ్ళారు. బాబా, ఏమి నీ యొక్క నాటకము, ఏమి నీ సందేశము, ఏమి నీళ్ళలు, ఇవి వర్ణనాతీతమే అని కొనియాడు. దీంతో 8వ అధ్యాయం అయిపోయిందండి. కొంచెం ఫాస్ట్గా లాగిస్తాను. 2 సత్సంగాలు క్లోజ్ చేయాలి నాకు లోపల ఉంది. ఐ విల్ గో ఫర్ 9th one. 9వ అధ్యాయము దివ్య సాధనం దాసుగుణం. మనం ఎటువంటి సంఘటన చాలా చూస్తాం. స్వామి ప్రశాంత నిలయంలోనే ఉండి ఆయన సర్వజ్ఞుడు, సర్వాంత ఎక్కడైనా ఉండగలరు. మనం వైట్ ఫీల్డ్ లో చూసాం, ఒక అబ్బాయిని చూసి చేతిలో లడ్డు పెట్టి ఎవరికి చూపించకు, ఎవరికి చెప్పకన్నారు. ఇలా కరెంటు పోయింది, కరెంటు చేయక 1000 మంది చేతిలో లడ్డూలు. ఒక రంజాన్ పండుగ రోజు ముస్లిం పెద్దలందరూ వస్తే ఒక్క పర్యాయం స్వామి 15 నుంచి 18 వెండి లాకెట్లు డైమండ్ తో కూడినవి, అల్లా చిహ్నము, చంద్రవంకం అనేవి కూడా ఒకసారి క్రియేట్ చేశారు. గుర్తు తెచ్చుకోండి. దేర్ సో మెనీ అకేషన్స్ లైక్ దిస్, మల్టిప్లిసిటీ ఆఫ్ భగవాన్. ఆయన పుట్టపర్తికి మాత్రమే పని. ఒక ఆయన చెప్తుంటాడు, నాకు ఎవరో డీటెయిల్ గుర్తులో రాసుకున్నాను, ప్రతిరోజు వాళ్ళతోనే ఉంటాడట.
ఎవ్రీడే బాబా 24 hours వంటూ ఉంటాడు. మన ఇంట్లో కూడా ఉంటాడు కానీ మనం గుర్తించట్లేదు. అది తేడా ఆయన. ఎవ్రీడే 24 hours వంటే ఉంటాడు బాబా. దివ్య సాధనం దాస్గణం. దాస్గణ్ మహారాజ్ పేరు కూడా మనం విన్నవాడు. షిరిడి బాబాకు అత్యంత ప్రియతమైన భక్తులు ఒకరు. ఈ దాసుగణ్ కొత్తగాంలో పోలీస్ ఆఫీసర్. ఇందాకేమో నాన్న ఏమో తహసీల్దారు, ఈయన పోలీస్ ఆఫీసర్. చాలా అద్భుతమైన పాట పాడతారు ఇందులో. షిరిడి సాయి మహత్యం. సాయి శరణం బాబా శరణం శరణం. అక్కడ పోయి పవిత్ర గంగా అది అంటే త్రివేణి సంగమం పోతా అంటే అక్కడ దాకా ఎందుకు అంటే తన వేళల్లోనే చూపిస్తారు మేడం. శ్రీకాంత్ చాలా అద్భుతంగా చేశాడు సినిమాలో. షిరిడి సాయి మహత్యంలో, నాగార్జున సినిమాలో. ఇతరమే ఆ పాట వస్తే పాడు. సాయి శరణం బాబా శరణం శరణం. ఓకే సార్, ట్రై చేస్తాను. మంచివాడే కానీ షిరిడీకి వచ్చిపోయేవాడిని దూషిస్తుండేవాడు. డిఫరెంట్ నేచర్. ఫకీర్ దగ్గరికి ఇంతమంది పెడుతున్నా అపహాస్యం చేసేవాడు. ఆయన బాగా పాడేవాడు. స్టేషన్లో ఉన్న ఏదో ఒకటి పాడుతుండేవాడు. పాట వచ్చిన వాళ్ళు ఖాళీగా కూర్చోరు. మధ్య మధ్య హరికథలు చెప్పేవాడు. మంచి కంఠము, జనం కూడా ఎక్కువగా వచ్చేవారు. మధ్య మధ్య భగవంతుని నమ్ముకోండి అని చెప్పేవాడే కానీ ఫకీర్ దగ్గర మాత్రం పోకని కూడా చెప్పేవాడు. వినూత్నమైన మెంటాలిటీ. అది చేసి ఈ వార్త బాబాకు తెలిసిపోయింది. అప్పుడు భక్తులు, స్వామి దాసుగను ఈ విధంగా అంటున్నాడు, చాలా కష్టంగా ఉంది వినేటందుకు అనేవారు భక్తులు. మనం కూడా మన బాబాని ఎవరిని విమర్శిస్తే మనం తట్టుకోలేం కదండి. ప్రతి ఒక్కరూ కోపెర్గాం మీదుగానే రావాలి. దాసుగని ఇలా చెబుతుంటే వచ్చేవారు మనసు కలుత చెందుతూ వచ్చేది. ఎక్కడి నుంచో వచ్చాడు, కాశ్మీర్ నుంచి. అనంతపూర్లో దిగాడు. పుట్టపర్తి పోయే టైంలో అక్కడ ఎవరైనా బాబా గారు నెగిటివ్ చెప్పాడు, అతని పరిచయం చెప్పండి. ఈజ్ కమింగ్ ఫ్రమ్ కాశ్మీర్. ఒకసారి షిరిడీలో శ్రీరామనవమి, ముస్లిం బక్రీద్ పండుగ రెండు ఒకరోజు జరిగాయి, ఒకే రోజు. ఆ ఫంక్షన్ కు దాసుగన్ను కొప్పరిగాం నుంచి డ్యూటీపై వేశారు. అప్పుడు బాబాకు ఊరేగింపు ఉండేది. పల్లకీపై కూర్చోబెట్టి తీసుకుపోయేవారు భక్తులు. వచ్చాడు దాసుగను, దూరంగా నిల్చున్నాడు. బాబా చూశాడు. దాసుగను ఆవో ఆవో అని పిలిచేటప్పటికి గిల్టీ కాన్సెప్ట్ కావచ్చు, గిల్టీ కాన్షియస్నెస్, రెండు ఏదైనా చెప్పుకోవచ్చు. ఆ గిల్టీ వల్ల భయంతో కంపించిపోయాడు. పూర్వం బాబాను తిడుతూ ఉండేవాడు కదా, భయపడవద్దు, నేను ఫకీర్ని, నా దగ్గరికి ఇంతమంది పిచ్చి పట్టి వస్తున్నారు, నీకు పిచ్చి పట్టి వచ్చావా అన్నాడు. పల్లకి పై నుంచి కర్ర విసిరాడు. సైతాన్, నాలుక ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా?
నాలుక మంచి మాటలు ఉచ్చరించేందుకే. మనకు తెలుసు నాలుక చేసే 4 తప్పులు. కానీ నాలుకతో అపవిత్రమైన మాటలు ఉపయోగపెడుతున్నావే, ఇది పోలీస్ డ్యూటీ కాదు, విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు అని గట్టిగా తిట్టాడు బాబా. అందరికీ అర్థమైపోయింది బాబా దాసుగుని తిడుతున్నారని. దాసుగుని కూడా కోపం వస్తున్నది. ఇంతమందిలో తిడుతున్నాడే ఒంటరిగా. సేమ్ సిచ్యువేషన్ నేను నానాలాగా చెప్పాడు కదా, యువకులకు 10 మందిలో చెప్పాలట లెసన్. ఇంట్లో పెట్టి సందులో పెట్టి వాడు ఇంకోసారి చేస్తుంటాడు. ఇంతమందిలో తిడుతున్నాడే ఒంటరిగా పిలిచి చెప్పవచ్చు కదా అని అతనికి బాధ కూడా కలిగింది. ఎప్పుడైతే ఇలాగ లోపల అనుకుంటున్నాడో మర్మరింగో, పైకి చెప్పలా, గుడుక్కుంటున్నాడు. ఒంటరిగా పిలవాలా, ఉండు, నేను పలకి ఉత్సవం తర్వాత పిలుస్తాను అన్నాడు బాబా. నేను మనసులో అనుకుంది వెంటనే చెప్పాడు, ఇతను బికారి కాదు అని అనుకున్నాడు. బాబా పల్లకి దిగుతూ నాన్నకు చెప్పాడు దాసుకుని పిలవమని. దాసుకుని బూట్లు విప్పి వచ్చాడు. నీకు ప్రపంచంతో ఏమి పని, ఈనాటి నుంచి ఇక్కడే నిలిచిపో అన్నాడు. స్వామి నాకు డ్యూటీ ఉంది, నాకు ప్రమోషన్ వస్తుంది అన్నాడు. ప్రమోషన్ కావాలా అని అడిగాడు బాబా. చాలా కాలం పనిచేశాను, ప్రమోషన్ అవకాశం ఉంది అన్నాడు. చాలా కాలం వెయిట్ చేసి ప్రమోషన్ రాకపోతే భోపాల్ ఏం చేస్తాడు కూడా మనం స్వామి మిరకిల్ చదివాం. తుపాకి పెట్టి షూట్ చేసుకుంటే తుపాకిని పొందామని తెప్పించుకున్నారు స్వామి. ఈ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సో మెనీ ఇయర్స్. లైన్లో ఉన్నాడు, సీనియారిటీలో ఉన్నాడు, బట్ ప్రమోషన్ రావట్లేదు. యాంటిసిపేటింగ్ ఫర్ ప్రమోషన్. ఉద్యోగంలో చేరిన తర్వాత సహజం అనమాట, మనం ప్రమోషన్ గురించి ఆశించటం, ఎదురు చూడటం. అయితే ప్రమోషన్ వచ్చిన తర్వాత వస్తావా అని అడిగాడు బాబా. తప్పకుండా వస్తాను అన్నాడు దాసు. ప్రామిస్ అన్నారు ఒకటే మాట. సరే పో, నేను పంపిస్తాను ప్రమోషన్ ఆర్డర్ అన్నాడు బాబా. చాలా చక్కగా ఇంగ్లీష్ పదాలు వాడారు. దాసుకుని కొప్పరిగా వెళ్ళాడు. మరుసటి వారమే ప్రమోషన్ పై ఔరంగాబాద్ వెళ్ళాడు. ఇక్కడ నెక్స్ట్ డైలాగ్ ఏంటి, ఎవరైనా చెప్తారండి? సరే నేను ఒకటి చెప్తాను, మీరు ఫిల్ అప్ ది బ్లాంక్. నేను ఒకటి చెప్తాను, దెన్ ఫిల్ అప్ ది బ్లాంక్. ప్రమోషన్ వచ్చింది కానీ డాష్. దాసగను రాలేదు. ప్రమోషన్ వచ్చింది కానీ డాష్. దాసగను రాలేదు స్వామి దగ్గరికి. నువ్వు చెప్పింది కరెక్ట్, కానీ అక్కడ వర్డ్ ఏంటంటే టైం కలవాలి. ప్రమోషన్ వచ్చింది కానీ ప్రామిస్ మర్చిపోయాడు, అది సిమెట్రీ. ఇందాక ప్రామిస్ అన్నాడు కదా స్వామి, బాగా చెప్పావు. తన పనులు చేసుకోవటం, పార్టీలకు వెళ్ళటం, ఈ విధంగా కాలం గడపసాగాడు. మళ్ళా బాబాకు బంటున్నాడుగా, బాబా కులకర్ని పంపించాడు దాచుకుని దగ్గరికి. అనుకున్న మాటే వచ్చింది. ఈ కులకర్ని రాయబారం జరిపేవాడు, కృష్ణుడు రాయబారం లాగా. పూర్వం నానా పిలవటానికి కులకర్ని వెళ్ళాడు, మనం మర్చిపోయాం. మళ్ళీ స్వామి రివ్యూ చేస్తున్నాడు. ఇతను పోయి దాసుకును బాబా పిలుస్తున్నారు అన్నాడు. నేను మర్చిపోయినా బాబా మర్చిపోలేదే అని బాధపడ్డాడు.
డ్యూటీలో ఉన్నాను, లీవ్ తీసుకొని వస్తాను. నేను పనిలో ఉన్నంత వరకు నా డ్యూటీ నేను చక్కగా చేయాలన్నాడు. లీవ్ తీసుకుని షిరిడి వచ్చాడు దాసుగుణం. ఏం చెప్పావు దాసుగుణం? ప్రమోషన్ వచ్చిన తర్వాత వస్తాను. 6 నెలలు అయింది, ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయలేదు అన్నాడు బాబా. మీకు తెలియదేమో స్వామి, అధికారం కదా, అనుభవించాలని ఉంది. ఇంకా కొంతకాలం పోయిన తర్వాత వస్తానన్నాడు. సరే వెళ్ళి అన్నాడు బాబా. వెళ్ళాడు దాసుకున్నాం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ వచ్చింది. ఏమిటి ఇష్యూ అంటే, దొంగలు ఎత్తుకుపోయిన సొత్తు చిక్కింది, దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు, కానీ 2వ దినం మా సొత్తు లేదు. ఎక్కడికి పోయింది? దాసుగుణ పాపం నిరపరాధి. అయినప్పటికీ ఇతనే రెస్పాన్సిబుల్ అని ఇతనిపై ఛార్జీ. మన భీమ్లా నాయక్ సినిమా కూడా ఇదే కాన్సెప్ట్. ఇంత బ్రతుకు బతికి పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలనుకుంటే నాకు అపకీర్తి ఒకటి వచ్చి పడిందా అని బాధపడ్డాడు. నిద్ర కాదు మెలకువ కాని స్థితిలో అతనికి బాబా మాటలు వినపడ్డాయి. యోచన చేస్తున్నావా? మర్చిపోయావా? ఇదంతా నేను చేసిన పని. చెడ్డ రిమార్కు రాకుండా ఉండాలంటే గౌరవాన్ని నిలుపుకొని మర్యాదగా తెల్లారి బయలుదేరు. అతను బయలుదేరి షిరిడి చేరాడు. పోయిన సొత్తు అక్కడే ఉంది. అప్పుడు పోలీసులు షిరిడి వచ్చి దాచుకున్నది తప్పు కాదని చెప్పారు. అతను ప్రామిస్ మర్చిపోవడం చేత అతనికి పనిష్మెంట్ కోసం ఆ సొత్తును కనిపించకుండా నేనే చేశాను, తిరిగి కనిపించేట్టు చేసింది నేనే అన్నాడు బాబా. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ప్రామిస్ చేసేటప్పుడు. మనకు చెప్పక్కర్లేదండి, మనకి చెప్పినట్టే చెప్పకపోయినా. కనుక మనం ప్రామిస్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి దాసుగుని షిరిడి అందే ఉండేవాడు. కవి, గాయకుడు కాబట్టి బాబాను గురించి హరికథలు చెప్తూ పల్లెలంతా తిరిగాడు. 82 సంవత్సరాలు జీవించాడు. పూర్వం ఎవరైనా బాబా దగ్గరికి వెళ్తుంటే వారంతా తిడుతూ ఉండేవాడు. ఇప్పుడు అందరినీ బాబా దగ్గర రమ్మని కోరుతూ వచ్చాడు. షిరిడి పోకపోతే పాపం చేసినట్టే, షిరిడీకి పోతే జన్మ సార్థకమైపోతుంది అని ఇలా హరికథలు చెప్తూ విషయాన్ని చెప్పేవాడు. ఆ మాటలు విని అనేక మంది బాబా దగ్గరికి చేరుకున్నారు. ఒకనాడు బాబా ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎవరైనా ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పటము, మధ్య మధ్య దాచుకుని పోవడమని చెప్పటం, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంతలో ఒక బల్లి అరిచింది. అందరూ ఆ శబ్దంపై కాన్సన్ట్రేట్ చేశారు. స్వామి ఇంగ్లీష్ తెలుగులో రాసి పక్కన బ్రాకెట్ కాన్సన్ట్రేటింగ్ కూడా రాశారు. సో ఓన్లీ ఇన్ ద డెప్త్ ఆఫ్ సైలెన్స్ దట్ వాయిస్ ఆఫ్ ది గాడ్ కెన్ బి హెర్డ్. నిశ్శబ్దంగా ఉంటే పిన్ను కింద పడ్డా వినపడుతుందండి. రణ గోల చేస్తే ఇక వచ్చిన పిరుగులు పడ్డా వినపడదు. సో మన భగవద్వాణ్ణి వినాలంటే నిశ్శబ్దాన్ని మించింది లేదు. సైలెన్స్ ఈజ్ సైలెన్స్.
సైలెన్స్ ఈజ్ గోల్డ్ అండ్ స్పీచ్ ఈజ్ సిల్వర్ అని మనకు చిన్నప్పుడు పవర్. అందరూ నిశ్శబ్దంగా ఉండడం చేత చిన్న శబ్దమైనా వినిపించింది. అప్పుడు కొందరు అడిగారు, స్వామి, బలి శబ్దంలో ఏదో అంతరార్థం ఉంటున్నది. బలి అరిస్తే మంచా చెడ్డా అని రకరకాల ప్రశ్నలు బాబాని అడిగారు. బాబాకు ఊతపదం, సైతాన్, ఆ మాత్రం తెలియదా? ప్రతిదానికి ఒక అంతరార్థం ఉంటుంది. అది నీ బిడ్డలు నీ ఇంటికి వస్తున్నారని వార్త తెలిస్తే నీకెంత సంతోషం అవుతుంది. అట్లనే ఈ బలి కూడా సంతోషంగా ఉంటున్నది. కారణం ఏమిటి? ఔరంగాబాద్ నుంచి దాని చెల్లెలు వస్తుందని అన్నాడు బాబా. ఔరంగాబాద్ ఎక్కడ, బలికి చెల్లెలు ఎక్కడ, వస్తుందో తెలిస్తే కదా సంతోషం ఉండేది అని అందరూ కూడా అనుకున్నారు లోపల పైకన్లా. అంతలో పాటిల్ అతని భార్య టాంగా దిగారు బాబా దర్శనానికి. ది కేమ్ ఫ్రమ్ ఔరంగాబాద్. ఆ టాంగా దిగి గుర్రానికి దాణా వేయాలని సంచి తీశాడు. దానిలో బలి ఉంది. అది పాకి ఆ బలి దగ్గర పోయింది. రెండు ఆనందించాయి. చూసారా వాటిని అన్నాడు బాబా. దాసుగొనుకు ఈ సంఘటన పూర్తి మార్పు తీసుకొచ్చింది. కేవలము దైవం తప్ప ఎవరికి ఇటువంటి అర్థం కావు కదా. బాబాకు బలి భాషే కాదు, అన్ని భాషలు తెలుసని అక్కడ హరికథ ప్రారంభించారు. మనం కూడా చూస్తుంటాం, స్వామి ప్రపంచంలో అన్ని భాషలతో మాట్లాడతారు. స్వామి వారితో తెలుగు మాట్లాడితే వారికి వారి భాషలో అర్థం అవుతుంటా. అది స్వామి తెలుగునే చెప్తారు, బట్ ఎవరికైతే మాట్లాడుతున్నారో ఏ దేశస్తురో ఆ భాషలో అతనికి అర్థం అవుతుంటారు. మీ చరిత్ర హరికథగా వ్రాయాలి. ఎక్కడ పుట్టారు? తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ పెరిగారు అని అడుగుతూ వచ్చాడు దాసుకుడు. నాకు పుట్టుక లేదురా దాసుకురం, నా పేరు బాబాయ్. నేను దేవుడి నుంచి వచ్చానే కానీ పుట్టలేదన్నాడు బాబా. బాబా ఈ విధంగా జవాబు చెప్తే ఎవరికి అర్థం కాదు అని ఎన్నోసార్లు బాబాను బతిలాడితే, హరికథ ప్రారంభం మీతో ఎక్కడ పుట్టారో ప్రారంభించాలి కానీ ఎన్నోసార్లు ప్రాధేయపడితే ఒకసారి మాత్రం దాసుకొని పిలిచి చెవిలో మనం చెప్పిన మంత్రం మీకు, పత్తి గ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్ట ప్రదం దేవం సాయినాథం నమామిహం. ఈ మంత్రం చెప్పింది ఆ రోజు. పత్తి గ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం. అప్పుడు అతనికి అందరికీ బాబా పత్తిలో పుట్టని తెలిసిందండి. దీంతో 9వ అధ్యాయం పరిసమాప్తి. We'll have 2 bhajans, then we'll continue the subject. साई पिता माता साई, साई पिता माता साई, दीन दयाला दाता साई, दीन दयाला दाता साई, साई पिता माता साई,
साई गुरु साई सखा सहोदर, साई गुरु साई सखा सहोदर, साई सत्य शिव साई सुंदर, साई सत्य शिव साई सुंदर, वेद उपनिषद गीता साई, वेद उपनिषद गीता साई, दीन दयाला दाता साई, दीन दयाला दाता साई, साई पिता माता साई, दीन दयाला दाता साई, साई पिता माता साई, साई गुरु साई सखा सहोदर, साई सत्य शिव साई सुंदर, वेद उपनिषद गीता साई, दीन दयाला दाता साई, दीन दयाला दाता साई, साई पिता माता साई। అనురాధ గారు సాయిరామ్. ఓకే, సాయిరామ్ అంకుల్. యూ కెన్ సింగ్. शिरडी साई पति साई हमको दे दो प्रेमामृत धारा, प्रेमामृत धारा। शिरडी साई परती साई हमको दे दो प्रेमामृत धारा, प्रेमामृत धारा। तव सेवा की अवसर दीजो सत्य साई महादेव, तव सेवा की अवसर दीजो सत्य साई महादेव। गानामृत में भाव भी दे दो प्रेम साई भगवान, प्रेम साई भगवान। गानामृत में भाव भी दे दो प्रेम साई भगवान, प्रेम साई भगवान। शिरडी साई परती साई हमको दे दो प्रेमामृत धारा, प्रेमामृत धारा। तव सेवा की अवसर दीजो सत्य साई महादेव। गानामृत में भाव भी दे दो प्रेम साई भगवान, प्रेम साई भगवान।
शिरडी साई परती साई हमको दे दो प्रेमामृत धारा प्रेमामृत धारा। साई राम। I will have some 1 or 2 supplementary satsangas. నిన్నే చెప్దాం అనుకున్నాను. The first one is, ఎందుకు భగవంతుడు అవతరిస్తారో గీతాచార్యుడు చెప్పాడు. ధర్మనాశనమగుచున్న ధరణియందు ప్రభవమంజను శ్రీ సాయి పర్తి అందు. బాబాగారి మాటలో. ధర్మానికి గ్లాని అనే పదం మనం అందులో శ్లోకంలో ఉంది. గ్లాని అంటే ఎంతమంది ఎన్ని రకాల అర్థాలు చెప్పారో కానీ ఈ మధ్యకాలంలో బ్రహ్మరామ గారు ఒక అద్భుతమైన అర్థం చెప్తే ఆ అర్థానికి రాఘవేంద్ర పొంగిపోయాడు. గ్లాని అంటే ఎంతో మంది ఎన్నో రకాలు చెప్తారు వాళ్ళకి వచ్చిన విధంగా. ద పర్ఫెక్ట్ అబ్సల్యూట్ మీనింగ్ అండ్ ట్రాన్స్లేషన్ ఫర్ గ్లాని అంటే అది. ధర్మానికి నాశనం లేనప్పుడు ధర్మస్థాపన అంటే అర్థం ఏమిటి అని క్వశ్చన్. అంటే ధర్మాచరణలోని లోపాలను చక్కదిద్దడానికి అవతారం వస్తుంది అన్నారు స్వామి. ఈ ధర్మం అనేది కృత, త్రేత, ద్వాపర యుగాల్లో, కలియుగాల్లో వరుసగా మనకు అర్థం కావడానికి 4, 3, 2, 1 పాదాల మీద నడుస్తుంది అంటారు. కృతయుగంలో విష్ణువు ఒక పాదం తీసేసి 3 చేసి, త్రేతాయుగంలో రాముడు ఒక పాదం తీసేయగా మిగిలిన 2 పాదాల్లో కృష్ణుడు ఒక పాదం తీసేసి కలియుగం వచ్చే నాటికి ధర్మానికి ఒక పాదం మిగిల్చాడా? ఇదా ధర్మ సంస్థాపన? అంటే ఈ పాదాలు తగ్గిపోవడానికి కారణం ఆయా యుగ ధర్మాల్లో ఆధ్యాత్మిక సాధనకు అన్వయం చేసుకోవాలి. మనమే ఎరగొడుతున్నాం, వాళ్ళు ఎరగొట్ల కాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పారు? ఈ పాదాలు తగ్గిపోవడానికి కారణము ఆయా యుగ ధర్మాల్లో ఆధ్యాత్మిక సాధనకు అన్వయం చేసుకోమంటున్నారు. భరత జాతి అంటే భారతదేశంలో పౌరులంతా, జనమంతా. జాతి అంటాడు, మొత్తం పౌరుల గురించి చెప్పాడు. పౌరులే జాతి, జాతే పౌరులు. భరత జాతి బాగుండాలంటే భారతదేశంలో పౌరులు బాగుంటే జాతి బాగుంటుంది. జాతి గౌరవం నీతిపై నిలుతున్నారు స్వామి. అది కృతయుగంలో యజ్ఞయాగాది క్రతులు ఆచరించేవారు. అది నడకరాని బాల్యావస్థ. ధర్మం 4 పాదాల మీద నడిచిందంటే నేను ఎప్పుడు కూడా ఇలా వినలేదు. దిస్ ఫస్ట్ టైం ఐ హియరింగ్ దిస్ టైప్ నరేషన్. ఎంత బాగా చెప్పారు స్వామి. మీరు ఎక్కడైనా విన్నారో నాకు తెలియదు.
కృతయుగంలో ధర్మం 4 కాళ్ళ మీద నడిచింది, అది మాత్రం మనకు తెలుసు. ఆ యుగంలో యజ్ఞయాగాది క్రతువులు ఆచరించే వాళ్ళకి వేరే పనులు లేవు, నో జాబ్స్, ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు, సమృద్ధిగా ఉండేవన్నీ వనరులు. దట్ ఈస్ ఇనిషియల్ స్టేజ్, నడకరాని బాల్యావస్థ. బాల్యావస్థలో ఏం చేస్తాట, 2 చేతుల్ని పాదాలుగా ఉపయోగించుకుంటాడు చిన్నపిల్లవాడు, 2 కాళ్ళు 2 చేతులు. మనం కూడా అలా పాకిన వాళ్ళే, అంబాడి మన జస్ట్ ఇమాజిన్ బాలకృష్ణ చిన్నప్పుడు ఫోటో, 2 చేతులు 2 కాళ్ళ మీద ఉంటాడు భూమి మీద. సో దట్స్ వై ధర్మం 4 పాదాల మీద నడిచింది అనేవారు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేయలేని సామాన్య మానవులు జప తపాదుల ద్వారా సాధన చేసిన సులభ మార్గం. పిల్లవాడు పెరిగాడు, పాకక్కర్లా, ఇలా రోడ్డు మీద పాకితే బాగుండదు కూడా, రోడ్డు మీద పాకినప్పుడు తీసుకుపోరు మన వాళ్ళ సంకలం ఎత్తుకుని తీసుకుపోతాం, ఎందుకంటే రోడ్డు మీద పాకితే బాగుండదు. నడకొచ్చిన తర్వాత ఏం చేస్తారు, కొంచెం చేపట్టుకుని తీసుకెళ్తారు బజార్కి. మా పక్కన ఉన్న చిన్నపిల్ల వాళ్ళ నాన్న చేపట్టి తీసుకుపోతుంటాడు. వాళ్ళలాగా యజ్ఞయాగా చేసేసి, ఎందుకంటే యుగం మారింది, కాస్త రెస్పాన్సిబిలిటీలు పెరిగినాయి వీళ్ళకి, ఉద్యోగాలు చేసుకోవాలి, కుటుంబ పోషణ, కొంచెం బాధ్యతలు పెరిగినాయి. సో బాధ్యతలు పెరిగేటప్పుడు పొద్దున్న లేచి యజ్ఞయాగాదులు పెట్టుకుంటూ కూర్చుంటూ ఊరుకుంటారా, ఏం పని లేదా అంటారు, పొద్దున్న నగ సంకీర్తన సత్సంగాల అని. సో కొంచెం విధానం మారింది. ఇన్ ప్లేస్ ఆఫ్ యజ్ఞయాగాదులు జపము తపము అన్నమాట. ఇక్కడ బిడ్డ తల్లి చేయి పట్టుకుని నడిచే 3 పాదాల దశ, వాడికి 2 కాళ్ళు, అమ్మ చేయి పట్టుకోవటం 3, అక్కడ 4,3 ఇది మీనింగ్. ఇక ద్వాపర యుగంలో యజ్ఞయాగాదులు జపతపాలు చేయలేని సామాన్య మానవులకు, ఆల్మోస్ట్ మన స్టేజ్కే వచ్చేసింది ద్వాపరయుగం. మనకి ద్వాపరయుగానికి ఏం తేడా కనపట్లేదు ఈ మాటలో. మనం యజ్ఞయాగాలు చేయలేమండి, ఎప్పుడో చేస్తారు. మొన్న ఒక 13 రోజులు ఇప్పుడు మళ్ళా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పెద్ద యజ్ఞం చేస్తున్నారు. మనం యజ్ఞం చేయాలంటే ఎప్పుడు ఒకసారి చేస్తుంటాం. మన గుంటూరు దగ్గర వాళ్ళు చేశారు పాపం, నారాయణ నగర్ పుణ్యమంటూ. రోజు చేయమంటే మన వల్ల అవుతుందా అండి? 5-6 సంవత్సరాలకు వచ్చాక మనం చేయలేకపోతున్నాం. వాళ్ళు జపతపాలు కూడా చేయలేకపోయారు అక్కడ. మరి ఎలా వస్తుంది భగవంతుడి అనుగ్రహం, ఎలా వస్తుంది? ఆయన ప్రేమకు ఆయన ప్రేమ అయితే కావాలి, ఆయన అనుగ్రహం కావాలి, ఆయన ఆశీస్సులు కావాలి, ఆయన దీవెనలు కావాలి. పద్ధతులు మారినాయి, పుణ్యక్షేత్ర దర్శనాలు, వ్రతములు వంటి సులభ మార్గం దొరికింది. మనం కూడా చేస్తున్నాం ఆల్మోస్ట్. వీఆర్ డూయింగ్ జస్ట్ లైక్ వాట్ ద్వాపర యుగ పీపుల్ హ్యావ్ డన్. కాసేపు పట్టుకుని నడిచింది, 4 అడుగులు వేయించింది. ఎంతసేపు పట్టుకుంటుంది? వాడికి నడక రావాలి. మొన్న పెట్టాను ఒకటి డేగ, పిల్లల్ని తీసుకెళ్తా, చిన్నపిల్లలు రెక్కలు గట్టిపడాలని చెప్పి కొన్ని వేల అడుగులు పైకి తీసుకుపోయి అక్కడ అప్పటిదాకా రెక్కల మీద తీసుకుపోయి రెక్కల నుంచి రెక్కల మీద పక్షిని తోసేస్తుంది కిందకి. ప్రేమ లేక కాదు, ఆ రెక్కలు ఇచ్చుకోలేని పక్షికి రెక్క విచ్చుకోవాలి, రెక్కలు గట్టిపడాలని, మళ్ళా తనలాగా వినీల ఆకాశంలో ఎగరాలని తాపత్రం చెప్తే కానీ కన్నా బిడ్డ తల మీద కోపం కాదు. అలాగా కష్టమే వస్తుంటే అద్భుతం క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. ఒక స్థాయికి వచ్చేసి నిన్న వీడియోల లాగా ఆవు పరిస్థితి అనమాట. ఇంకొక 2 రోజులు అయితే కింద పడిపోతా, అన్నం లేక నోట్లో డబ్బా ఇరుక్కుంది పాపం. ఆ పిల్ల పక్షిగా ఎగరలేని పరిస్థితి చూసి తల్లి మళ్ళా పోయి
తన రెక్కల మీద ఉంది, కిందకి సేఫ్గా జరుగుతుంది. అప్పుడు చిన్నపిల్లకి రెక్కలు విప్పుకోవడం వస్తుంది, ఎగరడం తెలుస్తుంది, రెక్కలు గట్టిపడతాయి. లేదంటే తల్లిగా చూసింది తప్పడాలు నేను చేపట్టుకుంటూ వాడని నెమ్మదిగా చేయి వదిలేస్తుంది. మనం నడిచిన వాళ్ళమే, నడువు ఏం కాదు పర్లేదు అంటాం, ఏం కాదురా దా అంటుంటాం, పడితే పడతాడు. దట్స్ కాల్డ్ 2 పాదాల మీద నిలబడి తప్పటడుగులు వేసే స్థితి. మనంతా కూడా తప్పటడుగులు వేసిన వాళ్ళమే. తప్పటడుగులని డోంట్ థింక్ యాజ్ రాంగ్ స్టెప్స్. 2 రకాల అర్థం వస్తుంది తప్పటడుగులు వేయటం అంటే. ఇక 4వది కలియుగం. ఆధ్యాత్మిక సాధన అత్యంత సులభమైనది. అది మనిషి చకచక నడిచి దైవానుగ్రహమైన గమ్యాన్ని చేరే స్థితి. ఒక పాదం తీసి ఒక పాదం వేస్తూ నడిచే నడక. ఎప్పుడు కూడా 2 కాళ్ళతో నడిచేవాడి ఎవరన్నా? 2 కాళ్ళతో నడిస్తే మనం ఇక్కడే ఉండిపోతాం. 2 కాళ్ళతో నడిచే వాళ్ళు ఉంటారు పాపం, మీరు చూసే ఉంటారు, నేను చూశాను కూడా. ఒక ముసలాయన ఉన్నాడు మా ఊళ్ళో. మా ఏరియా నుంచి దగ్గర 4 కిలోమీటర్ గ్రౌండ్ ఉంటుంది. ఆ ఏజ్ లో సహకరించకపోయినా డాక్టర్ అడ్వైజ్ ఇచ్చాడు, ఎక్సర్సైజ్ వాకింగ్ అని చెప్పి. అలాగా నడుచుకుంటూ పోతాడు. వర్షం అయితే గొడుగేసుకుపోతుంటాడు, టార్చ్ లైట్ పట్టుకుని పోతాడు, నడక మాత్రం మానడు. ఎంతటి దీక్ష. సో నడవాలని ఏం చేస్తాం? రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మారుస్తూ ఉంటాం, ఒక పాదం తీసి ఒక పాదం నడుస్తూ ఉంటాం. సో సామాన్య మానవునికి భగవన్నామస్మరణ మించిన సాధన లేదు. ఈ కలియుగంలో అందరూ కేవలము నామస్మరణ చేత తరించగలరు. స్వామి ధ్యానం గినమా నామస్మరణ చేయి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పాడు స్వామి. అలా కళ్ళు మూసి కూర్చుంటే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు నామస్మరణ చేస్తుంటే. కానీ నామస్మరణ ఏదో మెకానికల్ గా యాంత్రికంగా చేయకూడదు. ఇట్స్ నాట్ బి మెకానికల్. మాకు నామకోశం అని మేము రోజు లెక్కలు పెడుతుంటాం. 2-3 ఉన్నారు ఈ గ్రూప్ లో. గాయత్రి మంత్రం ఇది అది అంటే మేము లెక్కలు కంటే ఇట్స్ బ్యాంక్. మేము ఏర్పాటు ఆధ్యాత్మిక బ్యాంక్ అనమాట. ఎవరికైనా బాగా రోగం వస్తే ఒక 10 లక్షలు 10 మంది 2-3 ఇచ్చాం. ముగ్గురికి 15 లక్షల నామాలు మేము ఇచ్చాం డబ్బుల్లాగా. అంటే ఈ నామాల ద్వారా తగ్గినాయి అంటే తగ్గుతాయని మా నమ్మకం అమ్మా. గివెన్ ఫర్ 3 క్యాన్సర్ పేషెంట్స్ ఈచ్ 15 lakhs నేనే అడ్వైజ్ చేశాను. మాకు 3 కోట్ల బ్యాంక్ ఉంది ఇప్పుడు దగ్గర. తగ్గిపోయారు జనాలు. ఇదివరకు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు 2-3 చేస్తున్నాం పాపం. అయినా మేము వదిలిపెట్టట్లేదు, నేనైతే వదలను చివరి దాకా. మాకు సిస్టర్ ప్రేమ అని ఉంటుంది, ఆ అమ్మాయి మెయింటైన్ చేస్తుందన్నమాట, వాలంటీర్ సర్వీస్. ఒకప్పుడు బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు మేము 3-4 అంతే. సో కలియుగంలో అందరూ నామస్మరణ. ఇట్ షుడ్ నాట్ బి మెకానికల్. నేను రోజు రాసుకుంటా డైరీలో, లిఖిత జపం గాయత్రి మంత్రం. నేను చేసే రెండే. పొద్దున్నే రాసి పెడతా, లిఖిత జపం డాష్, గాయత్రి మంత్రం డాష్, రాత్రిపూట నింపుతా, ఫిల్అప్ ది బ్లాంక్స్. షుడ్ నాట్ బి మెకానికల్. యాంత్రికంగా కాకుండా హృదయపూర్వకంగా భక్తి విశ్వాసాలతో నామ సంకీర్తన నామస్మరణ చేస్తే ఆ భావ తరంగాల వల్ల సద్గుణ సంపత్తి దానికదే సమకూర్చుంది అంటున్నారు స్వామి. మనందరికి తెలుసు నామస్మరణ యొక్క విశిష్టత ఎలా ఉంటుందో, ఎందుకు నామస్మరణ చేయమంటున్నారో. ఈ వాతావరణ కాలుష్యానికి విరుగుడు నామస్మరణ. ఆ ఓజోన్ పొరకు బొక్కలు పడిపోతోంది. ఎప్పుడైతే ఓజోన్ పొరకు బొక్కలు పెడితే ఆ సన్ నుంచి అతి నీళ్ళలో అల్ట్రా వైలెట్ రేస్ అంటే మనకి ఎక్స్రే తీసినప్పుడు మనకేం కనపడదు. ఒక్కసారి అలా ఉండండి, ఆయన ఏం స్విచ్ చేస్తాడో తెలియదు, దిగండి అంటాడు, 500 తీసుకుంటాడు, పక్కకు పోతాడు, బటన్ కూడా ఒకటే, ఏం దొక్కుతుందో తెలియదు, మన మీదకి ఏమొస్తుందో తెలియదు, బట్ మనకు లోపల బొక్కలని కనపడతాయి. కారణము మన శరీరంలోకి ఆ క్షణకాలం పాటు అల్ట్రా వైలెట్ రేస్ పంపిస్తాడు అనమాట. ఆ క్షణకాలానికి లోపల చరిత్రంతో చూపించినప్పుడు
ఆ బొక్క పడితే మొత్తం యూ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ అల్ట్రా వైలెట్ ప్లేస్. మన ఊరు బతకం. సో అటువంటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నామ సంకీర్తన ఉదయం కూడా భగవంతుని నామస్మరణ చాలా ఉపయోగపడతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెసేజ్. చాలా రోజులైంది వచ్చి చెప్పాలని, పెండింగ్ లో పడింది. ఇంకొకటి చూద్దాం. ఆధ్యాత్మిక వనంలో 5 ప్రాముఖ్యత. మనకు 5 అంటే తెలుసు. పంచభూతాలు, పంచకోశాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, పంచమాతలు, పంచగవ్యాలు, ఇవన్నీ ఇందులో లేవండి. పంచ నదులు మనకు కొంతవరకు తెలుసు. అదే అందుకనే రాలేదా? స్వాతి వాళ్ళ ఫాదర్ శర్మని ఇవ్వాలి, అందుకని రాలే అమ్మాయి. ఈ యొక్క 5 సంఖ్యకి సంబంధించి కొన్ని ఇప్పుడు మనకు తెలిసినవి ఒక 5-6 ఉన్నాయి. మన పురాణాల్లో 5కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. పంచభూతాలు, పంచనదులు, పంచయజ్ఞాలు, ఇది కూడా తెలుసు మనకి. పంచమహాయజ్ఞాలు కూడా తెలుసు. అంటూ 5 సంఖ్యతో కూడిన సంగతులు అనేకం. వాటిలో కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కలెక్టెడ్ ఎస్ఏ బై సంబడి. పంచమూర్తులు ఫస్ట్ అంటే శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ పరమశివుడు, శ్రీ పార్వతీదేవి, శ్రీ చండీకేశ్వరుడు మొదలైన 5 మూర్తులను శైవ క్షేత్రాల్లో పంచమూర్తులుగా పూజిస్తుంటారు. మనకు పంచారామాలు కూడా తెలుసు. ఆలోచిస్తుంటే చాలా కనపడుతున్నాయి. మనకు పంచారామాలు తెలుసు. మన రుద్రం చదువుకోవడం వల్ల ఆదిశంకర్లు చెప్పిన ఈ పేరే నాకు తెలిసేది కాదు. పంచాయతనం. ఏం సార్ పంచాయతనం అంటే? ఎనీబడి కెన్? ఎనీబడి? పంచలోహాలేమో సార్. ఏమండి? పంచలోహాలకు సంబంధించి ఏమనుకుంటున్నా నేను. నో సార్. సాయిరామ్. చెప్పమ్మా. పంచాయతనం అంటే 5 మూర్తుల్ని ఆరాధించడం అనమాట. అందులో పరమేశ్వరుడు, విష్ణువు, విఘ్నేశ్వరుడు, సూర్యుడు, అమ్మవారు కింద వస్తారు. 5 పూజలు ఉంటాయమ్మా? ఒకటే పూజ ఉంటుందా? ఒకటే పూజ ఉంటుంది. 5 మూర్తుల్ని ఆరాధిస్తూ ఉంటారు ప్రతిరోజు. వాళ్ళకి కులదైవంగా పెట్టుకున్న వాళ్ళని సెంటర్ లో పెట్టుకుంటారు. మిగిలిన వాళ్ళ 4 అట్లా సూర్యుడిని ఆరాధించడం అంటే అక్కడ శక్తినే అక్కడ మనకి. నా డౌట్ ఏంటంటే 5 దేవులకి 5 అష్టోత్తరాలు ఉంటాయా, 5 సహస్రనామాలు ఉంటాయా అని డౌట్. ఐ వాంట్ క్లారిఫై మై సెల్ఫ్. మనం ఏ నామం కలిపినా కూడా అది భగవంతుడిగా చేరుతుంది కదా. ఇప్పుడు అద్వైత సిద్ధాంతం అంటేనే అది కదా. బాగా చెప్పారు. ఓకే సార్, ఓకే. అదే ఈ పంచాయతన చీరియవాది ప్రొఫార్మెంట్ బై ఆదిశంకరాచార్య. ఇప్పుడు చెప్పిన 5 దేవతలు ఉంటారు. 5 ఒకటే పీఠం మీద ఉంటారు. 5 రకాల పూజలు ఉండవు. నాకు ఐమిలింసిం శ్రీమాత్రే నమః నాకు ఇష్టం. నేను అమ్మవారిని సెంటర్లో పెట్టుకుంటా, 4 దిక్కులు పెట్టుకుంటా. ఒకరికి ఓం నమ శివాయ ఇష్టం. ఓం నమ శివాయ సెంటర్లో పెడతాడు, మిగిలిన 4 చుట్టూ కాపలా పెడతాడు. పూజ మాత్రం ఒకటే. నో సెపరేట్ అష్టోత్తరాస్, నో సెపరేట్ అంగ పూజ. ఒకటే పూజ, 5 దేవతలకి ఒకటే విధానం. 1 బేస్ 1 డయాస్. దట్స్ కాల్ పంచాయతనం. ఒకే పీఠంపై 5 దేవతలు ఆవాహన చేసుకుని పూజించడం ఇస్ కాల్ పంచాయతనం. పంచమాతలు
తన తల్లి, గురువుగారి భార్య, రాజుగారి భార్య, తన భార్య తల్లి, అత్తలను మాతలుగా భావించి పూజిస్తారు. అందుకే వీరిని పంచమాతలు అన్నారండి. పంచపితృమూర్తులు. జన్మనిచ్చిన తండ్రి, విద్య బోధించిన వ్యక్తి, మంత్రోపదేశం చేసిన వ్యక్తి, అన్నం పెట్టిన వ్యక్తి, భయాన్ని పోగొట్టిన వ్యక్తులను పంచపితృమూర్తులుగా భావిస్తారు. పంచప్రతిష్ఠ అంటే ఈ విగ్రహాలు మనం చూసాం, డిఫరెంట్ పోస్టర్స్ లో ఉంటాయి ఒక్కో చోట. మీరు ఒకసారి 108 దివ్యక్షేత్రాలు చూస్తే తెలుస్తుంది. సమతామూర్తి దగ్గర మా ఇక్కడే ఉంది, మేము చాలాసార్లు చూసాం. 108 సమతామూర్తి హ్యావ్ సీన్ హియర్. మా దగ్గరలో 40 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ పంచారాత్రామగామని అనుసరించి 5 రకాలను ప్రతిష్ఠ చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ. అందులో ఫస్ట్ వన్ ఈజ్ కాల్ స్థాపన. నిల్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ వెంకటేశ్వర స్వామి. ఆస్థాపన, కూర్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ అయ్యప్ప స్వామి. మైస్థాపన, పడుకున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ అనంత పద్మనాభ స్వామి. ఇంకా రకరకాల దేవుళ్ళు. అప్పుడు విష్ణుమూర్తి కూడా అలా పడుకుంటాడు పాలకడల్లో. అలాగా మూర్తిని గుళ్ళో కూడా పెడుతుంటారు. ఇక్కడ పెరుమాళ్ళు చాలా ఉంటాయి పడుకున్న భంగిమలో. నేను చూసారో లేదో, చాలా ఏం చూస్తారు, చాలా పెడుతుంటా కదా. మనకు సంవత్సరం మొత్తం మీద డే అండ్ నైట్ ఈక్వల్ గా ఉండే 2 days ఓన్లీ అవుట్ ఆఫ్ 365 days. అంటే March 21st అండ్ September 23rd. మొన్నటి రోజున ఈ అనంత పద్మనాభ స్వామికి 5 గోపురానికి 5 అంతస్తులు ఉంటాయి, 5 కిటికీలు ఉంటాయి. ఇప్పుడైనా చూడండి సత్సంగం అయిన తర్వాత. మహిళా గ్రూప్ లో విడిగా పెట్టాను. ఆ సూర్య భగవానుడు అలాగ ఉదయించినప్పుడు 5 విండోస్ లోంచి ఒక్కొక్క విండో కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఎలాగా వస్తుంటాడో ఆ సూర్యోదయం జరిగిన కొద్దీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 minutes లో ఆ 5 అంతస్తులో 5 కిటికీలోంచి పైకి వస్తాడు. చూడండి, అన్ని వేల సంవత్సరాల క్రితము అటువంటి టెక్నాలజీతో, అటువంటి ఆర్కిటెక్చరు, అటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్తో ఆ టెంపుల్ కట్టడం జరిగింది. లాట్ ఆఫ్ సైంటిఫిక్ మీనింగ్ ఇస్ దేర్ ఫర్ March 21st. ఒక 3-4 నిమిషాల వీడియో ఇంగ్లీష్ లో ఉంటుంది, చూడండి. పరస్థాపన, వాహనాలపై పలు భంగిమల్లో చేసే ప్రతిష్ఠ. ప్రతిష్టాపన, సన్మార్త్యంతో చేసే ప్రతిష్ఠ. శివ పంచాయతనం, మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠించి చుట్టూ ఉన్న ప్రదక్షిణలో సూర్యుడు, వినాయకుడు, అంబిక, విష్ణువుని ప్రతిష్ఠించి పూజించడమే శివ పంచాయతనం. ఇందాక అమ్మగారు చెప్పింది. శివుడు, సూర్యుడు, వినాయకుడు, అంబిక, విష్ణు. పంచయజ్ఞాలు మనం చదువుకున్నాం, చాలాసార్లు చదువుకున్నాం. పంచమహాయజ్ఞాలను చదువుకున్నాం. 5 రుణాలు కూడా చదివాము బహుశా. ఈ పంచయజ్ఞాలు ఎందుకు చేస్తుంటారంటే, జల్లెడ, రుబ్బురోలు, ఈ రోజుల్లో ఎవడు వాడుతున్నాడండి? చీపురు, రోలు, కుండ. ఈ 5 ఆర్టికల్స్ వాడటం వల్ల పాపం వస్తుంది. వీటి నివారణ చేసే యజ్ఞాలను పంచమహాయజ్ఞాలు అంటారు.
జల్లెడ, రుబ్బురోలు, చీపురు, రోలు బండ, కుండ. ఏమిటి పంచమహాయజ్ఞాలంటే? దేవయజ్ఞము, అగ్నితో హోమం చేయటం దేవయజ్ఞం. పితృయజ్ఞం, పితృ కార్యక్రమాలు చేయటం. పితృదేవతలు రెడీగా ఉంటారు తలుపు దగ్గర. తలుపు తీస్తే లోపల వద్దాం అనుకుంటారు, మనం తలుపు తీయకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? సో పితృ కార్యక్రమాలు చేయాలన్నమాట మనకి చేతనే దాంట్లో. అట్లీస్ట్ భూత యజ్ఞం, జంతువులకు ఆహారాన్ని అందించడం. ఎస్పెషలీ సమ్మర్లో మన ఎవరో పెట్టారు మహిళా గ్రూప్, పక్షులకు నీళ్లు పెట్టండి, గింజలు చల్లండి. మానుష యజ్ఞం, విందునివ్వటం. బ్రహ్మయజ్ఞం, రోజు వేదపఠం చేయటం. ఇది పంచయజ్ఞాలు పాల్వంచలో మూగజీవుల చలివేంద్రాన్ని నిర్వహించేవాడు వాళ్ళు. ఓ మూగజీవుల చలివేంద్రం ఇప్పుడు అది అన్ని చోట్ల కూడా తెలుసుకుంటున్నారు చక్కగా. అది ఈశ్వర సర్వభూతానామని అన్ని చోట్ల పెడుతున్నారు. సాయిరా. ఈ పంచయజ్ఞాలాగా పంచ హోమాలు ఉన్నాయి. గణపతి హోమం అనుకున్న మనకి గణపతికి ఎందుకు పూజ చేస్తుందో తెలుసు. నిర్విఘ్నం కురుమేదవ సర్వకార్యేషు సర్వ. అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేందుకు చేసే హోమం. చండీ హోమం, దరిద్రము భయాలు తొలగించేందుకు చేసే హోమం చండీ హోమం. నవగ్రహ హోమం, గ్రహదోషం తొలగించేందుకు నవగ్రహం. సుదర్శన హోమం, సమస్త దోషాలు తొలగించేందుకు చేసే హోమం. రుద్ర హోమం, ఆయుర్వృద్ధి ఆరోగ్యంగా చేసే ఇలా పంచహోమాలు. చండీ హోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం, గణపతి హోమం. పంచయాగాలు, కర్మయాగము, భగవంతుని పూజ చేయటం. తపయాగము, వ్రతం చేయటం. జపయాగము, మంత్రాలను జపించటం. ధ్యానయాగము, భగవన్నామాన్ని ధ్యానించటం. మంత్రయాగము, వేద గ్రంథాలను పఠించటం. ఆల్మోస్ట్ మనం పంచయాగాలు చేస్తున్నట్టేనండి. కర్మయాగము, తపయాగము, జపయాగము, ధ్యానయాగము, మంత్రయాగము. ఆల్మోస్ట్ వీఆర్ డూయింగ్ ఆల్ ది 5 యాగాస్. పంచాతాండవం, ఆనంద తాండవము, సంధ్యా తాండవము, త్రిపుర తాండవము, ఊర్ధ్వ తాండవము, ముని తాండవం. పంచనాథ స్థలాలు, కాశీ శ్రీ విశ్వనాథుడు, గుజరాత్ శ్రీ సోమనాథుడు, పూరి శ్రీ జగన్నాథుడు, రామేశ్వరం శ్రీ రామనాథుడు, వైదీశ్వరం శ్రీ వైదీశ్వరుడు. ఈ 5 ఆల్కాల్ పంచనాథ స్థలాలు. పంచ భగవతి స్థలాలు, కొల్లూరు మూకాంబిక, వడగర లోకాంబిక, పాల్ఘాట్ హోమాంబిక, కొడంగలూరు మహాభగవతి. ఈ క్షేత్రం నేను వెళ్ళానండి. కొడంగలూరు అని కేరళ అన్నమాట. కొడంగ బార్ అన్నారు, కాల్ కొడంగలూరు అమ్మ భగవతి. చాలా భయంకరంగా ఉంటుందండి బాబు. ఆ పిచ్చి పట్టిన వాళ్ళు వస్తుంటారు, నిజంగా అనిపించినప్పుడు మన ఎంత అదృష్టవంతులు. కన్యాకుమారి బాలాంబిక, మూకాంబిక, లోకాంబిక, హోమాంబిక, మహాభగవతి, బాలాంబిక. పంచదేవులు, దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి. వీళ్ళని పంచదేవులు అంటారు. పంచనదం, దూతపాప, కిరాణా నది, ధర్మ నది, గంగా, యమునా నదులు కలిపి పంచనదాలు అంటారు. ప్రస్తుత పంజాబ్ కూడా ఒకప్పుడు మనకి జీలం, చీనాబ్,
బియాస్, సట్లేజ్ అని ఒక పేర్లు చదివేవాళ్ళం మనం. 5. ప్రస్తుతం పంజాబ్ కూడా ఒకప్పుడు పంచనదు అని పిలిచేవాడు పంజాబ్ అంట. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి 5 నదులు ప్రవహిస్తుండేవి. దట్స్ వై కాల్ పంచనద బికమ్ పంజాబ్. పంచపర్వాలు. ఇక్కడ పర్వం అంటే పంచ ప్రాణాలు అన్నమాట. ప్రాణ, అపాన, వ్యాన, సమాన ఉదానాలు. పంచ బ్రహ్మాసనాలు. భూమి అంటే పంచ బ్రహ్మాసనం అంటే పంచభూతాలు అనమాట. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. మనం చూసే సోకాల దృశ్యమాన ప్రపంచం వీటి వల్ల పంచభూతాత్మకమైంది. మన శరీరం కూడా పంచభూతాలు మన దేహంలోనే ఉన్నాయి, బయట కాదు. మనం నిన్న ఈ ప్రాణాయామాలు చదువుకున్నాం. 5 వాయువులు చాలా ఇంపార్టెంట్. తీసుకున్న ఒక గాలి 5 రకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. పంచలింగాలు. పృథ్వీలింగం కంచి, ఆపల్లింగం జంబుకేశ్వరం, నిన్న సోదరి మనం వెళ్ళొచ్చింది. అరుణాచలం తేజోలింగం, వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరం ఆకాశలింగం. సూపర్. మొత్తం తేజోలింగం దర్శించి వచ్చావు ఈ మధ్యనే కదా. ఎవరన్నా పాట పాడండి అరుణాచల శివ ఓన్ వాయిస్ లో. అక్షయలింగ ఆత్మలింగ పాట భజన ఎవరైనా ఎనీబడికి. తర్వాత పంచవటం. ఈ పంచవటి పేరు మనం విన్నవాళ్ళమే. మేము అక్కడి నుంచే వచ్చాము ఇక్కడికి. గోదావరి తీరంలో ఉంది. ఇక్కడ 5 వటవృక్షాలు ఉండటంతో దిస్ కాల్ పంచవటి అన్నారు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఈ 5 మర్రి వృక్షాలు గత జన్మలో గంధర్వులు. గంధర్వులు కాముగా కూర్చోరు కదా. ఆ అగస్త్య మహర్షిని ఎటు కదలకుండా చేయాలని ప్రయత్నించి అతని శాపానికి గురై వృక్షాలుగా మారిపోయారు. మరి శాప విముక్తి రామదర్శనం. అహల్యోదారక రామచరణ్ లాగానే ఆ శ్రీరామ దర్శనం వల్ల శాప విమోచన అవుతుందని చెప్పాడు అగస్త్యుడు. అప్పటికి శ్రీరాముడు పుట్టల. మరి అగస్త్యుడు ఎప్పుడు వాడు ఆలోచించండి. అగస్త్యుడికి ఎంతటి ఇంపార్టెన్స్ ఇచ్చాడో రామచంద్రమూర్తి ఒకసారి రామాయణం చదివితే తెలుస్తుంది. ఇక్కడే రావణాసుడు సీతాదేవిని అపహరించాడు. భద్రాచలానికి 30 కిలోమీటర్లు. పంచాక్షరి నమశివాయ అనే 5 అక్షరాల మంత్రం. లాస్ట్ మళ్ళీ పంచాయతీ అనే మాటకి మళ్ళా వచ్చింది ఇక్కడ. కాశీలోని శివుని విగ్రహము, శివుని 5 ఆత్మలు, 5 ఆయతనాలు. అవి శాంతి, అతీత శాంతి, పరాపర విద్య, ప్రతిష్ట, నివృత్తి. మన రుద్రంలో మనకు ఎక్కడ రాలే పేర్లు, అదే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. పంచ పాండవులు మర్చిపోయాం, అన్నీ చెప్పాక పంచ పాండవులు చెప్పుకోలేదు. పాండవరాజు కుమారులు. లాస్ట్ వన్ పంచద్వారకలు. బద్రీనాథ్, పూరి, అయోధ్య, ద్వారక, పండరీపురం. బద్రీనాథ్, పూరి, అయోధ్య, ద్వారక అండ్ పండరీపురం is called పంచద్వారక. So this is the
వన్ మోర్ కలెక్షన్ హ్యాడ్ చాలా రోజుల క్రితం లభించింది. ఇంకో చిన్న ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.